నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క పరిహారాలు, సూచనలు, మంత్రాలను కూడా అందివ్వబోతున్నాను. ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారిలో విద్యార్థులకు చూసినట్టయితే ఆత్మవిశ్వాసం మీరు చాలా పెంచుకోవాలి. మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము, డీలా పడిపోవడము ఇలాంటివి జరిగి ఉండవచ్చు. దాని నుంచి మీరు బయటకు రావాలి. సాంకేతిక మానవీయ విభాగాలలో పనిచేసే వాళ్ళు మెరుగైన రిజల్ట్స్ని అంటే డెవలప్మెంటు, గ్రోత్, సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ విద్య అవకాశాలు కూడా అంటే మీరు ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి తగ్గ ప్రణాళికలు కానీ, ప్లాన్లు కానీ, స్కెచ్ కానీ తప్పనిసరిగా వేసుకునే ప్రయత్నం విద్యార్థులు చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసినట్టయితే ప్రమోషన్స్కి కానీ, ట్రాన్స్ఫర్స్కి కానీ కొంత పోటీ అనేది ఏర్పడుతుంది. అంటే మీతో పాటు ప్రమోషన్ ఇవ్వాలంటే ఓ 3-4 నిలబడతారు. వాళ్ళలో మీకు ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధత, ఇవ్వలేని పరిస్థితి కొంతమందికి, ఆగిపోయే పరిస్థితి కొంతమందికి, ఇంకా సస్పెన్షన్స్ లో పెట్టే పరిస్థితి కొంతమందికి గోచరిస్తోంది. అయితే మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, మీ పేరును రిఫర్ చేసే వాళ్ళు ఉంటే కనుక అలా చేస్తేనే తప్ప మీకు ప్రమోషన్స్ రాని పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి. అదేమి మాకు లేదు, మాకు ఎవరు రిఫర్ చెయ్యరు అని అనుకుంటే కనుక మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయడమే, మరి అంతకన్నా ఇంకొక ఛాన్స్ లేదు. తర్వాత కొంతమందికి కొన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, మీరు ఉన్న స్థానం నుంచి వేరే పొజిషన్కి అంటే చిన్న స్థాయి నుంచి మేనేజర్ క్యాడర్కి వెళ్ళడము, ఇంకా హై ఎండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వర్తక పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే MLM మార్కెటింగ్, నెట్వర్క్ సిస్టమ్ అనమాట, చైన్ సిస్టము, ఇలాంటివి కమ్యూనికేషన్ ఆధారిత రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు, గ్రోత్, డెవలప్మెంటు, లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి ప్రమోషనల్ వ్యయాలు నివారించుకోవాలి. అంటే మాది ప్రోడక్ట్ ప్రమోషనల్ చేసుకోవాలి, అందుకోసం లక్షలు ఖర్చు పెట్టడము, మాది మార్కెట్లోకి బాగా వెళ్ళాలి అని ₹10 ఖర్చు దగ్గర ₹100 పెట్టడము, ఇలాంటివి అంటే ఓవర్గా రియాక్ట్ అయ్యేటట్టుగా ఓవర్గా ఎక్స్పెన్సెస్ చేసే పనులు మీరు నియంత్రించుకుంటేనే లాభాలు వచ్చే అవకాశము. లేదా అంటే వ్యయాలు ఎక్కువయ్యి మీకు లాభాలు కనపడని పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఛాతికి, గొంతుకు సమస్యలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. టెంపరేచర్లో మార్పుల వల్ల ఇవి కనబడుతోంది. అంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము, గొంతు ఇన్ఫెక్ట్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు చూసుకోండి. అయితే ఇక్కడ గమనిక ఏంటంటే వాతావరణంలో మార్పులు మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తాయి. దానికి తగ్గట్టుగా మీ ఆహారపు అలవాట్లు, వ్యవహార శైలి మార్చుకోండి. నేనింతే అనుకుంటే ఆ వ్యాధులు కూడా మేమింతే అనుకుని మీ దగ్గరికి వస్తాయి. తర్వాత మీ ఇష్టము. అయితే వ్యవసాయదారులు చూసినట్టయితే కనుక కొత్త పద్ధతులు, టెక్నాలజీ వాడకము, ఇలాంటివి చేసినట్టయితేనే మీ దిగుబడి పెరిగే అవకాశం కనబడుతోంది. నీటి భద్రత మీద మీరు దృష్టి పెట్టండి. కుటుంబపరంగా చూసినట్టయితే సోదర సోదరీలతో మంచి సంబంధాలు, సత్సంబంధాలు, బంధుమిత్రులతోనూ, స్నేహితులతోనూ మంచి రిలేషన్స్ ఉండే అవకాశము, దాన్ని మెయింటైన్ చేసేటట్టుగా మీరు ఉండాలి. ఆస్తి విషయాల్లో క్లారిటీగా ఉండండి. నాకు ఎంత వస్తుంది, నీకు ఎంత ఇస్తాను అన్నది మాట మాట్లాడేసుకుంటే తదుపరి తగాదాలు రాకుండా ఉంటుంది. ఆ విషయాలు మీరందరూ కూర్చుని, అలాంటి ఆస్తులు ఏవైనా మీకు వచ్చేటట్టుంటే, సంక్రమించేటట్టుంటే పెద్దలతో కూర్చుని అన్నకింత, తమ్ముడికింత, అక్కకింత, చెల్లికింత అని మీరు వాటాలు ముందస్తుగా వేసేసుకుని ఓపెన్గా క్లియర్గా ఉన్నట్టయితేనే సక్సెస్ అయ్యే అవకాశము. లేదంటే ఇండైరెక్ట్గా గొడవలు రావడము, తగాదాలు రావడము, కొట్టుకుని, నరుక్కుని, చంపుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి.
తర్వాత దేశ రాజకీయాలు చూసినట్టయితే సామాజిక మీడియా ప్రస్తావనలు, ప్రజల్లో భావోద్వేగాలు పెరగడము, అంటే అన్నెసెసరీవి ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళడము, మీడియాల్లోకి వెళ్ళడము, దానికి ప్రజలు రియాక్ట్ అవ్వడము, ఇలాంటి క్లమ్జీనెస్ అంతా ఏర్పడే అవకాశము కనబడుతోంది. మానవ హక్కుల యొక్క చర్చలు, అంటే హ్యూమన్ రైట్స్ గురించి ఎక్కువగా చర్చలు జరిగే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందంటే సేవల రంగము ముందుకెళ్తుంది. అంటే ధార్మిక రంగాలు కానీ, చారిటీస్ కానీ ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. కొత్త విధానాలు, పన్ను నియమాలు కూడా, అంటే ట్యాక్స్ కూడా అమెండ్మెంట్స్ చేసే అవకాశము, ఆ చట్టాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. దేశ రక్షణ చూసినట్టయితే కనుక, అంటే డిఫెన్స్ గురించి చూస్తే డిజిటల్ ఇంటెలిజెన్స్, సైబర్ భద్రతకు ప్రభుత్వము పెద్దపీట వేస్తోంది. అంటే కాపాడడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. దానికి సంబంధించిన పథకాలు కానీ, సిస్టమ్ను మార్చడం కానీ, లేదా అంటే వాటి మీద యువతకు శిక్షణ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం ఈ సమయంలో టేకప్ చేసేటట్టుగా గోచరిస్తోంది. ప్రకృతి పరంగా చూసినట్టయితే కనుక వర్షాలు నామమాత్రంగా ఏదో అలా వచ్చి ఇలా పోయేటట్టుగా కొన్ని ప్రాంతాల్లో 2 చినుకులు నేలను కూడా అంటని పరిస్థితి లాగా అన్నమాట వర్షాలు వస్తాయి. మట్టి ధ్వంసము, అంటే కొన్ని ప్రాంతాల్లో మట్టి కొట్టుకుపోయేటట్టుగా, మట్టి విధ్వంసం జరిగేటట్టుగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండబోతోంది. అంటే అతివృష్టి, అనావృష్టి కూడా గోచరిస్తోంది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు ఫ్లక్చుయేట్ అవుతాయి. ఒక్కొక్కసారి తీవ్రత, ఒక్కొక్కసారి చల్లబడిపోవడము. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆరోగ్యంలో మార్పులు జరుగుతున్నాయి. పర్యావరణ దినోత్సవం లాంటివి కార్యక్రమాలు చేపడితేనే తప్ప ఇటువంటివి మెరుగయ్యే అవకాశము ఎక్కడా గోచరించట్లేదు. అయితే సామాజిక స్థితి చూసినట్టయితే కనుక సామాజిక సేవల్లో సాంకేతిక వినియోగాన్ని అంటే టెక్నాలజీని ప్రవేశపెట్టాలి. యువత ప్రేరణతో ఎక్కువ యూత్ ముందుకొచ్చే అవకాశం కనుక వస్తే అప్పుడు ఇవి బాగుపడే అవకాశం కనబడుతోంది. అయితే సినిమా చిత్రరంగంలో చూసినట్టయితే లైఫ్ స్టైలు, వెబ్ సిరీస్‌కి సంబంధించిన రంగాలు స్థిరపడతాయి. గ్రోతు, డెవలప్‌మెంటు, పురోగతి సాధించే అవకాశము, లాభాలు కూడా వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. స్క్రిప్ట్ రైటర్స్‌కు ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్క్రిప్ట్ రైటరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి. మీరు సక్సెస్ అయితే చేస్తారు. అయితే పరిహారాలు, సూచనలు చూసినట్టయితే కనుక గురువారం రోజు పసుపు లేదా ఆకుపచ్చ వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించే ప్రయత్నం చేసుకోండి. మరి ఒక మంత్రం ఇస్తున్నాను. ఓం శ్రీ బృహస్పతయే నమః. చాలా చిన్ని మంత్రము. దీన్ని 21 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. అది ఎప్పుడు? ప్రతిరోజు, గురువారం రోజే కాదు, ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం, అంటే ఈ మే నెలంతా చదువుకునే ప్రయత్నం చేయండి. మే 14 నుంచి గురువు స్థానం మారుతున్నాడు కాబట్టి మరిన్ని విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతుంది. తర్వాత విద్యార్థులకు చెప్పదగినది ఏంటంటే మీరు మీ కింది, అంటే పేద విద్యార్థులకు మీ వంతు సాయంగా విద్యను పంచండి. అంటే మీరు వాళ్ళకి విద్య నేర్పించండి, విద్యాదానం చేయండి. పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే అంటే చదువుకునే పిల్లలకు ఈ రెమెడీ. పెద్దవాళ్ళు ఏం చేయాలి అంటే పేద విద్యార్థులకు మీ స్థాయిని బట్టి పుస్తకాలను పంచండి. 1వ తరగతి వాళ్ళకి ఒక్క పిల్లాడికైనా ఫుల్ పుస్తకాలను, అంటే అన్ని సబ్జెక్టుల పుస్తకాలను వారికి పంచండి. లేదా 2వ తరగతి పిల్లాడు ఉంటే ఆ 2వ తరగతి పిల్లాడికి మొత్తం అన్ని పుస్తకాలు దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అలా మీ దగ్గరలో ఏ స్థాయి విద్యార్థులు ఉంటే ఆ స్థాయికి సంబంధించిన దానాలు చేసుకోండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పనిసరిగా దర్శించే ప్రయత్నంగా పెట్టుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు, మంత్రాలు కూడా. నమస్తే.